నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏమిచ్చారు అంటే, ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా స్వీయ శక్తిని చాటిన భారత్ అంటూ నిన్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి శకటాలను ప్రదర్శించారు, భారత్ సాధించిన విజయాలు, అలాగే భారత్ యొక్క గొప్పదనాన్ని చాటినట్టుగా నిన్న కొన్ని అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేశారు, ఏంటి, ఎటువంటి పురోగతిని సాధించారు అనే దాని మీద అయితే నిన్న ఒక ప్రత్యేక స్వీయ శక్తిని చాటిన భారత్ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. అది కూడా ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త్ర ప్రతాపం, రాష్ట్రపతి గౌరవ వందనం, అలాగే ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ముఖ్య అతిథులుగా EU నేతలు అయితే హాజరయ్యారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, భారత్తో సుస్థిర ప్రపంచం అయితే సాధ్యమని ఉర్సులా వ్యాఖ్య, పాల్గొన్న ప్రధాని ఖర్గే, రాహుల్ అంటూ ఈ విధంగా సబ్ హెడ్లైన్స్ కు సంబంధించి న్యూస్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మ్యాటర్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, భారత 77వ రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అట్లాగే వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది అంటూ వార్తనైతే ఈ విధంగా ఇచ్చారు ఈనాడులో. భారత స్వీయ శక్తి ప్రదర్శనకు ఢిల్లీలోని కర్తవ్య పద్ అయితే వేదిక అయ్యింది. అక్కడ నిర్వహించిన కార్యక్రమం అయితే ఒక గొప్ప వేడుకగా నిర్వహించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ముఖ్య అతిథులైన EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, అలాగే కోస్టా సాక్షిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరిస్తుండగా మన బలగాలు తమ సైనిక శక్తిని చాటాయి అంటూ ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఒకసారి చూసుకుంటే, శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ముర్ము, చిత్రంలో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నట్టుగా ఇచ్చారు. శుభాంశు శుక్లాకు అయితే అశోక చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు అన్నట్టుగా వార్త అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి కర్తవ్య పదిలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఎటువంటి శకటాలు ప్రదర్శించారు, ఏ విధంగా నిన్న కన్నుల విందుగా ఆ వేడుకను నిర్వహించారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మార్పు మొదలైంది. రాష్ట్రం మళ్ళీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, మళ్ళీ మార్పు అయితే మొదలైంది అన్నట్టుగా వీళ్ళైతే హెడ్లైన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కూడా సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒక్కసారి చూసుకుంటే, ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. నెంబర్ 1, ప్రాజెక్టులు అయితే కొనసాగుతున్నాయి, సంస్థలు బలోపేతం అవుతున్నాయి. నెక్స్ట్, ప్రజల్లో విశ్వాసం కనిపిస్తోంది అన్నట్టుగా రాష్ట్రం మళ్ళీ కోలుకుంటోంది, మార్పు అయితే మొదలైంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ విధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఏమిటి అనే దాని మీద వార్త వీళ్ళు ఏమిచ్చారు ఏంటి అనేది ఒక్కసారి చూసుకుంటే, దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం, సమాన అవకాశాలు గల సమాజాన్ని నిర్మిస్తున్నాం, సమాన అవకాశాలు ఉన్నటువంటి సమాజాన్ని అయితే మేము నిర్మిస్తున్నాం అన్నట్టుగా పౌరులకు వేగంగా సేవలు అందించేందుకు ముందుగా మేము ఉంటున్నాం. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, పౌర సేవలకు ఇబ్బంది లేకుండా పౌరులకు సేవలు అయితే అందించగలుగుతున్నాం అన్నట్టుగా ఉంది. అయితే 10 సూత్రాల అమలులో పురోగతి అయితే సాధించాం. 10 సూత్రాలు అమలులో భాగంగా పురోగతిని అయితే మేమేమైతే 10 సూత్రాలు రాష్ట్రాభివృద్ధికి మేము అనుకున్నామో ఆ 10 సూత్రాలకు సంబంధించి పురోగతిని అయితే మేము సాధించాం అన్నట్టుగా రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు అయితే జరిగాయి. ఎప్పుడైతే ఈ అమరావతిలో రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ అనగానే చాలా మంది కూడా ఇక అమరావతి రాజధాని అనేది అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి ఆమోదించే అవకాశం కూడా ఉంది, ఈసారి ప్రవేశపెడతారు సభలో అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అంటూ సబ్ హెడ్లైన్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే అక్కడ జరిగిన కార్యక్రమం అంతా కూడా వివరంగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే,
కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ అనేది లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఆర్థిక విశ్వాసం సడిలిపోయింది. అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు లేమి పెట్టుబడులలో నమ్మకాన్ని క్షీణింపజేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఆర్థిక స్థిరత్వాన్ని బలహీనపరిచింది. ఇలాంటి సవాళ్ళన్నీ కూడా ఎదుర్కొంటూ ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు, నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాలుగా వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తోంది మా రాష్ట్రం అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం, అభివృద్ధి పునరుద్ధరణకే లక్ష్యంగా ప్రభుత్వం ఆవిష్కరణ సంస్కరణ లక్ష్యంగా సమీక్షలు చేపడుతోంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఈ ప్రయత్నాలన్నింటి వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి ఫలితాలు అయితే మేము ఏ పని అయితే చేస్తున్నామో ఆ ఫలితం వస్తుందా లేదా అని చూసుకుంటే ఫలితాలన్నీ కూడా మేము ఏ విధంగా మా అంచనాలకు తగ్గట్టు మేము అడుగులు వేసుకుంటూ వెళ్తున్నామో అదే విధంగా ఫలితాలు కూడా వస్తున్నాయి అంటే ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రజల్లో విశ్వాసం కూడా ఏర్పడుతుంది. బేసిక్గా అయితే ఎవరు ఎన్ని చేసినా ప్రజల్లో విశ్వాసం అనేది అంత తొందరగా రాదు. కానీ మేము చేస్తున్న పనుల వల్ల, వాటి వల్ల వచ్చే ఫలితాల వల్ల ప్రజల్లో కూడా విశ్వాసం బాగా పెరిగింది అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మార్పు ప్రయాణం మొదలైంది అని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తొలిసారిగా రాజధాని అమరావతిలో జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అంటూ ఇచ్చారు. నెక్స్ట్ అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి బలమైన సమగ్రత కలిగిన ప్రపంచంతో పోటీ పడగలిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం స్వర్ణాంధ్ర విజన్ 2047కు శ్రీకారం చుట్టామని చెప్పుకుంటూ వచ్చారు. ఆ లక్ష్య సాధన కోసం నిర్దేశించుకున్న 10 మౌలిక సూత్రాల అమల్లో ఎంతో పురోగతి సాధించాము అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ అమరావతి గడ్డపై నిల్చొని మాట్లాడటం గర్వకారణం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ గణతంత్ర వేడుకలు చారిత్రాత్మకమైనవి. అత్యంత స్ఫూర్తిదాయకమైన కాలంలో మనం జీవిస్తున్నాం. ఒకప్పుడు మహానాగరికతలు వెలసిల్లిన ఇప్పుడు కొత్త కళలు సాకారం అవుతున్న చారిత్రక అమరావతి గడ్డపై నిల్చొని మాట్లాడడం గర్వ కారణంగా ఉంది అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించిన వార్త అయితే ఇలా ఉంటే నెక్స్ట్ దీంట్లో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అట్లాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మిగతా అధికారులు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంటే ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అంటే పట్టణాల్లో మౌలిక వస్తువులు మరింత మెరుగ్గా కల్పించబోతున్నాం. ఎలా అంటే మరింత మెరుగ్గా ఇప్పుడున్న దానికి ఇంకా కొద్దిగా ఎక్కువగా చేయబోతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. 52,000 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు అంటూ ప్రణాళికలు అయితే వీళ్ళు రచించినట్టుగా ఇచ్చారు. 52,000 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు. నెక్స్ట్ 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు, 20 ఏళ్లకు సరిపడి అవసరాలు తీర్చేలా అయితే ప్రతిపాదనలు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధి దీపాలకు ప్రాధాన్యం. పౌరులకు, ప్రజలకు ఏది అవసరమో, ఎవరికైనా ఏది అవసరం ఉంటుంది? తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధి దీపాలకు అయితే ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెన్స్ అయితే దీంట్లో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 52,000 కోట్ల రూపాయలతో అయితే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రోడ్ మ్యాప్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అది కూడా ఒక్కసారి మనం చూస్తే పట్టణీకరణతో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. రహదారులు, వరద నీటి కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, ప్రజారోగ్యం తదితర అంశాల్లో పట్టణవాసులకు ప్రస్తుతం అందిస్తున్న సేవల్లో లోటు భర్తీ చేయడంతో పాటు ఇంకా వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. అయితే కేంద్ర పథకాల సమర్థ వినియోగంతో పాటు పుర నగరపాలక సంస్థల నిధులతో పట్టణాల్లో మెరుగైన సేవలు అందించవచ్చని
ప్రభుత్వం అయితే భావిస్తోంది. 2028 నాటికి 52,000 కోట్లతో ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది. 2014 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పట్టణ జనాభా 29.47% నుంచి 37% పెరిగిందని, అయితే విశాఖపట్నం, విజయవాడ నగరాల విస్తరణతో పాటు కొత్తగా అనేక ప్రాంతాలు వెలిసాయని, అయితే వాళ్ళ పట్టణాలకు సంబంధించి మౌలిక వస్తువుల కల్పనకు అయితే మేము 52,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. పౌరులకు 20 ఏళ్లకు సంబంధించిన తర్వాత కూడా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా అటువంటి అయితే మేము రచిస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు అంటూ ఒక వార్త అయితే ఉంది. తొలుత ఉమ్మడి పశ్చిమలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని సహకార బ్యాంకుల్లో సోమవారం ఈ సేవలు ప్రారంభమయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వినియోగదారులకు మాత్రమే ఉన్నాయి. అవును, సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులకు ఈ రకమైన సేవలు లేకపోయేసరికి ప్రధానంగా పొగాకు, ఆయిల్ ఫామ్, కోకో రైతులు వాణిజ్య బ్యాంకుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రైతుల సరుకు విక్రయ లావాదేవీలన్నీ ఆన్లైన్తోనే ముడిపడి ఉన్నాయి. దీంతో ఈ రకమైన యూపీఐ సేవలు అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు అన్నట్టుగా అయితే వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, పౌష్టికాహార లోపమే అంటూ అతిపెద్ద సమస్య. పౌష్టికాహార లోపం అనేది ఒక మనిషికి, ఆరోగ్యవంతమైన మనిషికి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే పౌష్టికాహారం లేకపోవటమే అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఏమిటి అంటే, చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. పౌష్టికాహారము అంటే ఈ ఉంటే రేషన్ షాపుల ద్వారా ఇచ్చే ఈ బియ్యం, గోధుమలు మాత్రమే కాదు, విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో ఎప్పుడు కూడా భాగం కావాలి. ఉపాధి హామీకి నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు అంటూ ఈనాడికి ఇచ్చిన ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అయితే చెప్పారు అన్నట్టుగా. అయితే ఆయన పోషకాహారం గురించి ప్రభుత్వాలు ప్రజలకు ఏమి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద అయితే ఈనాడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. దానికి సంబంధించి ఆయన ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. భారతదేశానికి పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య అని, ప్రజల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు ఈనాడులో. అయితే దేశ ప్రజలకు లభిస్తున్న చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవన్నారు. నెక్స్ట్ ప్రోటీన్లు, విటమిన్ల మిళితమైన పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దేశవ్యాప్తంగా బడి పిల్లలకు గుడ్లు ఇవ్వడం వల్ల తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రభావవంతంగా ఉండాలన్నారు. అంటే ఈ బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టబోతున్నారో ఫిబ్రవరి 1న ఏ విధంగా ఈ బడ్జెట్ని అయితే మామూలుగా అయితే ఆదివారం అని అనుకున్నారు, ప్రవేశపెడతారా లేదా అనుకున్నారు, కానీ అయితే ప్రవేశపెడతారు ఖచ్చితంగా. బడ్జెట్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి 1న ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించి చూస్తే ఎలాగో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం కాబట్టి ఇటువంటి ఆటల మీద దృష్టి సారిస్తే బాగుండు అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజ్ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమి ఇచ్చారు ఏంటి, ప్రభుత్వాలకు ఎటువంటి సూచనలు చేశారు అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, కడలి కోతకు అడ్డుకట్ట, జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ అంటూ ఒక వార్త ఇచ్చారు. అది ఏమిటి ఒకసారి మనం చూసుకుంటే, ఒకప్పుడు అక్కడ ఇల్లు, ఇక్కడ గుడి ఉండేవి. తీరం పొడవునా కొబ్బరి, సర్వే తోటలు విస్తారంగా ఉండేవి. అవన్నీ కళ్ళెదుటే కడలి గర్భంలో కలిసిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలో చిన్నమైన వాణిలంక, బియ్యపు తిప్ప, పెదమైన వాణిలంక గ్రామాల్లో తరచూ వినిపించే మాటలు ఇవి కోతకు గురవుతూ ఉండేవి అన్నట్టుగా ఇచ్చారు. అయితే కడలి అలల కోత, సముద్రం క్రమేపీ ముందుకొస్తుండటంతో ఊళ్ళకు ఊళ్ళే సముద్ర గర్భంలో కలిసిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తీర ప్రాంత వాసుల గుండె కోతకు కారణమవుతున్న అలల ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా కిలోమీటర్ మేర జియో ట్యూబ్ టెక్నాలజీతో రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఇదిగోండి
ఈ విధంగా రక్షణ గోడ ఇదైతే ఏర్పాట్లు చేస్తున్నారట. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో అయితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. తీర ప్రాంతంలో కోత నివారణకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలోనే జియో ట్యూబ్ టెక్నాలజీని వినియోగించారు. మళ్ళీ ఇక్కడ కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అదే సాంకేతికతను యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే పెదమైన వానిలంక లో సముద్రపు కోతను నివారించేందుకు 2022లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. డెలైట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 13.50 కోట్లు మంజూరు చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. మద్రాస్ ఐఐటి నిపుణుల నమూనా సూచనల ఆధారంగా గత ఏడాది మేలో పెదమైన వానిలంకలో పైలట్ ప్రాజెక్టుగా 1 కిలోమీటర్ మేర అయితే దీన్ని స్టార్ట్ చేశారు అన్నట్టుగా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిపోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూసుకుంటే, దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వచ్చే 3 ఏళ్లలో 100 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీగా ముడుపులు అంటూ విజిలెన్స్ నిగ్గు తేల్చిన చర్యలు అయితే ఏమీ లేవు, శూన్యం అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించింది ఏంటి అని ఒకసారి మనం చూసుకుంటే, రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, కొన్ని సర్కారు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది అన్నట్టుగా, ఈ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు విషయం పేరుతో భారీ దోపిడీ అయితే జరుగుతోంది అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. దీన్ని అడ్డుకోకపోతే వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్లకు పైగా భారం పడుతుందని విజిలెన్స్ నిగ్గు తేల్చింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే కర్నూలుకు చెందిన శ్రీ భారత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, కొన్ని ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న LMO ధరలతో పోలిస్తే బోధన ఆసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపునకు మించి చెల్లిస్తున్నాయి అన్న ఉద్దేశంతో, అంటే జనరల్గా ఉన్నదానికన్నా ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న దాంట్లో పోలిస్తే బోధన ఆసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపుగా చెల్లిస్తున్నారు. దీంతో ఖజానాకు ప్రతి నెల కోట్లలో నష్టం వాటిల్లుతోంది అంటూ కొందరు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయగా దోపిడీ అయితే ఈ విధంగా వెలుగు చూసింది. అయితే ఏం జరిగింది ఏంటి, అసలు అక్కడ జరిగిన మతలబు ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 11లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే ఈనాడుకు సంబంధించింది అయితే వార్తలు ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏమిచ్చారు అనేది ఒకసారి మనం చూసుకుందాం. అంచనాలను నిజం చేస్తుందా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటి అంటే, జీడిపి వృద్ధికి మరిన్ని సంస్కరణలు, బడ్జెట్ 2026పై ఎన్నో అంచనాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి దీనికి సంబంధించి బడ్జెట్ మీద 2026 బడ్జెట్ మీద ఎన్నో అంచనాలు అయితే రూపొందించబడుతున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్ RCBపై ముంబై విజయం అయితే సాధించింది అంటూ, WPL చరిత్రలో తొలి సెంచరీ సాధించిన నాట్ సివర్ బ్రంట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు క్రికెట్కి సంబంధించి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, సందడిగా ఎట్ హోమ్ అంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిన్న సాయంత్రం అయితే ఘనంగా నిర్వహించారట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ట్రంప్కే ఇష్టం లేదు భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అమెరికా అధ్యక్షులు ట్రంప్కే ఇష్టం లేదని టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ అన్నారు అన్నట్టు వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ చారిత్రాత్మక వాణిజ్య డీల్ అంటూ ఒక వార్త ఉంది. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్తో భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు అయితే వెలువడ్డాయి అన్నట్టుగా వార్త ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మనది చారిత్రక బంధం అంటూ ట్రంప్ అన్నట్టుగా భారత్ అమెరికాలు చారిత్రక బంధాన్ని పంచుకుంటున్నాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు అన్నట్టుగా వార్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఇక సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త ఏముంది ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే, నమ్మక ద్రోహం 20,000 కోట్ల భారం అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. ఎక్కడ అంటే, తామొస్తే ఛార్జీలు పెంచమన్నారు, తగ్గిస్తామని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, కానీ 20,000 కోట్ల భారం అయితే ప్రజల మీద వేశారు అన్నట్టుగా వార్త అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాదుడు అంటూ ప్రజల మీద భారం వేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, 2024 అక్టోబరు, నవంబరు 24
2024-25 మధ్య ఎంత పెంచారు ఏంటి అనే దాని మీద వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే 2024 నవంబర్లో 6072.86 కోట్లు, 2025లో 9412.50 కోట్లు, అలాగే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 2787 కోట్లు వడ్డించారు, ప్రజల మీద వేశారు. 2-3 ఇంతలు పెరిగిన బిల్లులు, గగ్గోలు పెడుతున్న జనం అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి కూడా ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, గణతంత్ర వేడుకల్లో సింధూరా స్ఫూర్తి అంటూ ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ఘనంగా వేడుకలైతే నిన్న నిర్వహించారు. ప్రధాన ఆకర్షణగా సింధూర్ శకటం అయితే ప్రధాన ఆకర్షణగా నిలిచింది అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే ముఖ్య అతిథులుగా EU సారథులు ఉర్సులా కోస్టా అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించింది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నిన్న ఏం జరిగింది ఏంటి, ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో ఏం జరిగింది, కర్తవ్య పథ్లో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది మనం ఒక్కసారి చూస్తే, పొదుపు టు మదుపు అంటూ పొదుపు మొత్తాలు మార్కెట్లలోకి మళ్లితే సామాన్యులకు మేలు, ఎందుకంటే ఎఫ్డీలు బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ అంటూ ప్రస్తుతం ధనికులు స్టాక్ మార్కెట్లలో లాభం ఆర్జిస్తున్నారు. ధనికులే స్టాక్ మార్కెట్లో అయితే లాభాలు పొందుతున్నారు. అయితే సామాన్యులు అటు మళ్లితే ఆర్జనలో అసమానత తగ్గుతుంది. సాక్షి ఇంటర్వ్యూలో ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ సాక్షి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడి ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ధనికుల గురించి, ఇట్లా మిగతా వాళ్ళ గురించి మొత్తం ఆయన చెప్పడం జరిగింది. పొదుపు మొత్తాలు మార్కెట్లోకి మళ్ళితే సామాన్యులకు మేలు అయితే జరుగుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు అన్నట్టు పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం, అలాగే స్వచ్ఛంద్ర సురక్షాంధ్ర లక్ష్యం అంటూ వచ్చే ఏడాది జూన్కు వెలుగొండ, అదే ఏడాది డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నట్టుగా తీర ప్రాంతంలో శరవేగంగా కొత్త పోర్టుల నిర్మాణం రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పడం జరిగింది. అయితే అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా నిన్న నిర్వహించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఇంకా సాక్షులు ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒక్కసారి మనం చూస్తే, సామాజిక న్యాయ మహాశిల్పం సిబ్బంది పస్తులు అంటూ విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది పస్తులతో ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. పేజ్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. అది కూడా ఏంటి ఒకసారి చూసుకుంటే, జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయడం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రాలకు సూచించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో అయితే విజ్ఞప్తి చేశారు, జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉండాలి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త ఒకసారి కనుక మనం చూస్తే, భారత్ EU వాణిజ్య ఒప్పందం నేడే శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన, ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో భారత్ అన్నట్టుగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు, 15,000 యూరోపియన్లకు మించి ఉన్న కార్లపై సుంకాలు 110% నుంచి 40% అంటూ కాలక్రమంలో 10% తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. గణతంత్ర పరేడ్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ తో ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టుగా ఇచ్చారు. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంటే లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ప్రజల్లో మళ్లీ విశ్వాసం, కొన్నేళ్లు రాష్ట్రానికి దిశ దశ లేదు, రాజధాని పనులు నిలిచిపోయాయి, పెట్టుబడిదారుల నమ్మకం పోయింది, కూటమి ప్రభుత్వ దిద్దుబాటుతో ఫలితాలు కనిపిస్తున్నాయి అంటూ నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పడం జరిగింది. అయితే అమరావతిలో గణతంత్రం అంటూ హెడ్లైన్ తో రాజధానితో తొలిసారి వేడుకలు, రాష్ట్ర రాజధానిలో ఈసారి తొలిసారిగా వేడుకలు నిర్వహించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. ఇంకా వార్తలు ఉన్నాయి ఏమిటి అనేది ఒక్కసారి మనం చూస్తే, సుజలాం సస్యశ్యామలం అంటూ
జల సవ్వడులు అంటే ఒక వార్త అయితే ఇచ్చారు. అదేంటి అంటే కేంద్ర నిధులతో రాష్ట్రం అంతా జలకళ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. 2 దశల్లో 10,000 కోట్లు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది అన్నట్టుగా ఇచ్చారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు సాగునీటికి అయితే ఊతం ఇచ్చేందుకు రెడీగా ఉంది అన్నట్టుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం, గరిష్ట స్థాయిలో పూర్వోదయ నిధులకు యత్నం సంబంధిత శాఖలపై. అయితే దీనికి సంబంధించిన శాఖలపై ఈ రోజు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చూసాం. అలాగే ఇప్పుడు వెలుగుకి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒక్కసారి మనం కనుక చూస్తే ఇక్కడ మెయిన్ వార్త కూడా నిన్న జరిగిన దాని గురించి సంబంధించింది. కర్తవ్య పథులో సంబూరంగా గణతంత్ర వేడుకలు. గుర్రపు బగ్గీలో చేరుకున్న రాష్ట్రపతి ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించిన ప్రెసిడెంట్ అంటూ ఎలా జరిగాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే మనం బంగారంతో బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయింది కదా, సో దొంగలు ఎక్కువగా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు, జాగ్రత్త, అవసరమైతే ప్రాణాలు తీసే స్థితికి కూడా వస్తున్నారు, కాబట్టి అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ ఇచ్చారు. తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు కూడా జరుగుతున్నాయి, కాబట్టి బీ అలర్ట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతరాష్ట్ర ముఠాలు. అయితే ఒంటరి మహిళలే టార్గెట్ గా రెక్కి పట్టపగలే దోపిడీ, అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనుకాటలేదు. చోరీ చేసిన నంబర్ ప్లేట్లు లేని బైక్లతో చైన్ స్నాచింగ్లు, సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరూ చిక్కలే, బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లే అంటూ వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలు అంటూ తెలంగాణ రైజింగ్ విజన్ తో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామంటూ తెలంగాణలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ చెప్పడం జరిగింది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే మా ప్రభుత్వ లక్ష్యం అంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిన్న ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు, రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తాం, రైతు రుణమాఫీ, మహిళా సాధికారతతో పేదల జీవితాల్లో వెలుగు నింపుతాం అంటూ జిష్ణుదేవ్ వర్మ చెప్పడం జరిగింది. అయితే ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు అయితే జారీ చేసింది. మొన్న హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ అంటే చాలా మంది అనుకున్నారంటే నెక్స్ట్ కేసీఆర్ అన్నట్టుగా ఎవరు అనేది డౌట్ లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బయటకు వచ్చిన పేరు ఏంటి అంటే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు అయితే సిట్ నోటీసులు జారీ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి నియామకంలో సంతోష్ రావు కీలకం. ఎస్ఐబి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య సమాచారం చేరవేసినట్లు ఆధారాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటంటే క్రిటికల్ గానే సౌమ్య కండిషన్ ఉందట, వెంటిలేటర్, డయాలసిస్ పైనే ఎక్సైజ్ కానిస్టేబుల్, కిడ్నీ స్ప్లీన్ తొలగించిన డాక్టర్లు, కాస్త మెరుగుపడిన బీపీ, పల్స్ రేట్, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ డాక్టర్లు, ఇటీవల నిజామాబాద్ లో డ్యూటీలో ఉండగా హత్యాయత్నం అయితే గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య అన్నట్టు వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి అంటే, రేపటి నుంచి మహాజాతర, ముస్తాబైన మేడారం 4 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే 251 కోట్లతో సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ, విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న తల్లుల గద్దెల ప్రాంగణం. ఈసారి జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారట. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి 4,000 ఆర్టీసీ బస్సులు, 15,000 మంది పోలీసులతో బందోబస్తు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటంటే, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. 2,878 పోస్టులకు గాను పనిచేస్తున్నది 753 మందే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.